గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. నేను మిస్సిఎస్. పిఎం దక్ష యోజన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పథకంలో భాగంగా వికలాంగులకు ప్రత్యేకంగా పిఎం దక్ష యోజన డిఈపిడబ్ల్యూడి అనే ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ డిఈపిడబ్ల్యూడి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్. ఈ స్కీమ్ పరిధిలో వికలాంగులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణను ఇవ్వడము, ఈ విధంగా శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముందుగా ఈ పథకంలో భాగంగా దివ్యాంగ్ కౌశల్ వికాస్ యోజనలో భాగంగా ట్రైనింగ్ను ఎలా తీసుకోవాలి, ఈ ట్రైనింగ్కు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలను మీకు ప్రాక్టికల్గా ఈ వీడియో ద్వారా వివరించడం అనేది జరుగుతుంది. ఆ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఆ విషయాలు ఏంటి అంటే, ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎవరు అర్హులు, ఆ తర్వాత ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఏ డాక్యుమెంట్స్ మీకు అవసరం అవుతాయి అన్న వివరాలు మీకు అర్థమైతే మీకు క్లారిటీగా ఆ వీడియో అర్థమవుతుంది, మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు అన్న విషయాన్ని మీకు ముందు తెలియజేస్తాను. ఇక్కడ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే యూడిఐడి కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒకవేళ యూడిఐడి కార్డు లేనట్లయితే యూడిఐడి కార్డుకు దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఎన్రోల్మెంట్ నెంబర్ అయినా కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉంటేనే వీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆ తర్వాత బెంచ్ మార్క్ డిజబిలిటీని ఖచ్చితంగా కలిగి ఉండాలి. బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే 40% వైకల్యం అనేది కలిగి ఉండాలి. అంటే 40% నుంచి 100% వరకు ఎంతైనా వైకల్యం కలిగిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత వయసుకు సంబంధించి 15 సంవత్సరాలకు పైబడి 59 సంవత్సరాలకు లోబడి వయసు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే, ఇక్కడ 21 రకాల డిజబిలిటీస్ కలిగినటువంటి వారికి, వైకల్యాలు కలిగినటువంటి వారికి ఆస్కారాన్ని కల్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కు సంబంధించి కనీసం 5వ తరగతి వరకు చదువుకొని ఉండాలి. 5వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, పిహెచ్డి వరకు ఎంతవరకు చదువుకున్నా కానీ వారందరికీ కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి అర్హతలు. ఇక తర్వాత అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ ఏంటి అంటే, ఇక్కడ ముందుగా మీరు చదువుకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానిని తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు 5వ తరగతి చదువుకున్నట్టయితే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 7వ తరగతి చదువుకున్నట్టయితే ఒకవేళ మీ దగ్గర మెమో ఉన్నట్టయితే మెమో లేదా స్టడీ కండక్ట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 10వ తరగతి వారైతే ఎస్ఎస్సి మెమోను సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మీ క్వాలిఫికేషన్కు తగినటువంటి సర్టిఫికేట్ను తప్పకుండా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా మీరు దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత గుర్తింపు కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డుకు సంబంధించి 4 ప్రస్తావించారు. ఇక్కడ ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఈ 4 ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ను మీరు దరఖాస్తు చేసుకునే సందర్భంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మొబైల్ నెంబర్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీ మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ యూడిఐడి కార్డు లేని వాళ్ళు యూడిఐడి ఎన్రోల్మెంట్ నెంబర్ కావాలని చెప్పాం కదా, ఈ యూడిఐడి కార్డు ఎన్రోల్మెంట్ నెంబర్ను అప్లోడ్ చేసే సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ సదరం సర్టిఫికేట్ను వాళ్ళు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి సదరం సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీకు అవసరం అవుతుంది. ఈ సర్టిఫికేట్లన్నీ కూడా 5 MBకి తగ్గకుండా జేపీజీ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సెల్ఫ్గా మీ మొబైల్లో చేసుకుంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు సిఎస్సి సెంటర్కు అంటే కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి ఇప్పుడు చెప్పినటువంటి సర్టిఫికేట్లన్నింటినీ కూడా అప్లోడ్ చేసి ఈ పిఎం దక్ష యోజన పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వడము, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న దాని గురించి
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వెబ్సైట్లోకి వెళ్దాం. ఇది పిఎం దక్ష్ డిఈపిడబ్ల్యూడి అధికారిక వెబ్సైట్. మీరు ఈ వెబ్సైట్లోకి రావాలంటే పైన చూడండి pmdaksh.depwd.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మిమ్మల్ని ఈ పేజీలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పేర్కొన్నది ఏంటంటే ఏ వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ స్కిల్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ and employers of PWDs from across India to be a part of the National Action Plan for Skill Development of Person with Disabilities implemented by the Department of Employment of Persons with Disability అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ బిలో అని ఉంది కదా, దాని కింద మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ దివ్యాంగ్ కౌశల్ వికాస్ అంటే ఇది కేవలము స్కిల్ డెవలప్మెంట్ కోసము ఉద్దేశించినటువంటిది. వికలాంగులలో స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించడానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి దానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత మనకు పక్కనే ఉంది కదా ఇక్కడ దివ్యాంగ్ రోజ్గార్ సేతు. ఇది ఇక్కడ స్కిల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత ఇందులోకి వచ్చి ఉద్యోగాల కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ముందుగా స్కిల్ ట్రైనింగ్ కోసం మనము అప్లై చేసుకుందాము. ఈ విధంగా దీనిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ దివ్యాంగ్ జన్ వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా స్కిల్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా వారైనా మీ తరపున దరఖాస్తు చేయవచ్చు. మనం ఈ వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుందాము. దివ్యాంగ్ జన్ పిడబ్ల్యూడి మీద క్లిక్ చేయగానే మనకు మరో ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనకు 4 దశల్లో ఇక్కడ ఈ అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఆ తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది, ట్రైనింగ్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది, ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ 3 ఇచ్చిన తర్వాత ఫినిష్ కావడం అనేది జరుగుతుంది. ఈ 3 పద్ధతుల్లో దరఖాస్తును సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి బేసిక్ డీటెయిల్స్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాము. ఇక్కడ ముందుగా ఇక్కడ నోట్ అని ఇచ్చారు కదా, ఈ నోట్ దగ్గర ఏంటంటే యూజ్ పీడిఎఫ్ ఆర్ జేపీజీ ఫార్మాట్ ఫర్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్. మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నారో అవి జేపీజీ పద్ధతిలో అప్లోడ్ చేయాలని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత ఎవరైతే 2 రకాల వైకల్యాలు కలిగి ఉంటారో మల్టిపుల్ డిజబిలిటీ కలిగిన వికలాంగులు అయితే మాత్రము ఏదో ఒక డిజబిలిటీలోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మనకు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ యూడిఐడి కార్డు మస్ట్ అండ్ షుడ్. యూడిఐడి కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ దానిపైన క్లిక్ చేయగానే మీకు యూడిఐడి కార్డు డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. అంటే యూడిఐడి నెంబర్ను, ఆ తర్వాత యూడిఐడి మీ డేట్ ఆఫ్ బర్త్ను ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర యూడిఐడి కార్డు లేదనుకోండి, లేనట్లయితే పక్కనే యూడిఐడి ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ యూడిఐడి ఎన్రోల్మెంట్ అంటే ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సర్టిఫికేట్తోని ఆన్లైన్లో యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకున్న సమయంలో మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ రావడం అనేది జరుగుతుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సదరం సర్టిఫికేట్ను ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకవేళ మీ దగ్గర యూడిఐడి కార్డు ఉందనుకోండి, ఈ యూడిఐడి కార్డు పైన టిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా టిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంటర్ ఐడి నెంబర్ అడుగుతుంది. అంటే యూడిఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, అది అడుగుతుంది. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏజ్ 15 సంవత్సరాల పైబడి ఉండాలని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అడగడం అనేది జరిగింది. మీ యొక్క ఆధార్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డిజబిలిటీ, ఇక్కడ 21 రకాల డిజబిలిటీ వారికి అవకాశం ఇచ్చారు. మీ ఏ డిజబిలిటీ అయితే ఆ డిజబిలిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కేటగిరీ, మీ కమ్యూనిటీ కేటగిరీ ఉంది కదా, మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఓబీసీ అయితే ఓబీసీ, దానిని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ,
ఇక్కడ డిజబిలిటీ మినిమం 40% ఉంటే సరిపోతుంది. కాబట్టి మీ వైకల్యం 40 ఉందా, 50 ఉందా, 60 ఉందా దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్, పురుషులైతే ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి, మహిళలైతే హస్బెండ్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మదర్ నేమ్ కూడా అడిగారు, తప్పనిసరిగా మదర్ నేమ్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత జెండర్, మేలా ఫిమేలా లేదా ట్రాన్స్జెండరా అన్న వివరాలు కూడా ఇచ్చారు. మీరు ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత అడ్రస్ లైన్, మీ యొక్క ఇంటి నెంబరు, మీ యొక్క బజార్ నెంబర్ అవన్నీ ఇక్కడ ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ స్టేట్ వాళ్ళో ఆ స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి తెలంగాణను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆంధ్ర వాళ్ళు అయితే పైన ఆంధ్ర అని ఉంది కదా, ఆంధ్ర స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకోగానే పక్కనే డిస్టిక్ అని ఉంది కదా, ఆ డిస్టిక్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క స్టేట్లో ఉన్నటువంటి జిల్లాలన్నీ రావడం జరుగుతుంది. మీ జిల్లాను మీరు ఎంచుకోండి. ఆ తర్వాత సెలెక్ట్ తాలూకా అని ఉంది కదా, ఆ తాలూకా పైన క్లిక్ చేయగానే మీ జిల్లాలో ఉన్నటువంటి తాలూకాలు రావడం అనేది జరుగుతుంది. ఆ తాలూకాను మీరు ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఉంది కదా, ఆ పిన్ కోడ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేయగానే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టిక్ ఇయర్ ద అడ్రస్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన ఇక్కడ మీరు టిక్ చేయగానే పైన మీరు ఇచ్చినటువంటి ఒరిజినల్ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఏదైతే ఉందో కింద ఆల్టర్నేట్గా దానికి అదే రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఏం చదువుకున్నారు, 5వ తరగతి చదివారా, 8వ తరగతి చదివారా, 9వ తరగతి చదివారా, 10th చదివారా, ఏం చదివితే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఖచ్చితంగా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ని కానీ మీరు చదువుకున్న సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఒక పాస్పోర్ట్ సైజును కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 MB సైజులోనే, జేపీజీ సైజులోనే మీరు ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మదర్ టంగ్ ఉంది కదా, మీ మదర్ టంగ్ ఏదైతే అది ఎంచుకోండి. తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ. ఆ తర్వాత టైప్ ఆఫ్ ప్రూఫ్, అడ్రస్, ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంది కదా, ఐడెంటిటీ ప్రూఫ్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైతే మీరు దాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ అడ్రస్ ప్రూఫ్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ను మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఆధార్ కార్డుని ఎంచుకున్నట్లయితే ఆ ఆధార్ కార్డు యొక్క జేపీజీని ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎంటర్ ఎఫెక్టెడ్ పార్ట్, మీరు ఏ వైకల్యంతో బాధపడుతున్నారు, మీరు చేయి లేక బాధపడుతున్నారా, కాలు లేక బాధపడుతున్నారా, కన్ను లేక బాధపడుతున్నారా, మీకు వైకల్యం దేంతో బాధపడితే అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ యూడిఐడి కార్డ్, మీ యూడిఐడి కార్డు ఎప్పుడు ఇచ్చారు దానిపైన డేట్ ఉంటుంది, ఆ డేట్ను ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత యూడిఐడి కార్డ్ టైప్, ఈ కార్డు మీ యూడిఐడి కార్డ్ టెంపరవరీనా లేదా పర్మనెంటా అనే డీటెయిల్స్ అడిగారు. ఒకవేళ మీది టెంపరవరీ అయితే టెంపరవరీ పైన క్లిక్ చేయగానే పక్కన వ్యాలిడ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ యూడిఐడి కార్డ్ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు పర్మనెంట్ యూడిఐడి కార్డు కలిగినట్లయితే ఆ డీటెయిల్స్ ఇవ్వవలసినటువంటి అవసరం అనేది ఉండదు. ఆ తర్వాత కిందికి వచ్చినట్లయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడిగారు. ఆ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఆ తర్వాత డీటెయిల్స్ ప్రీవియస్ స్కిల్ కోర్సెస్ అడిగారు. ఇవన్నీ కూడా మ్యాండేటరీ కాదు, ఇవన్నీ ఆప్షనల్. ఈ 3 కూడా ఆప్షనల్ అని పేర్కోవచ్చు. మీకు ఆడ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇవి మ్యాండేటరీ ఏం కాదు, తప్పనిసరి కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కిందికి వచ్చినట్లయితే మొబైల్ నెంబర్, ఇక్కడ ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబర్ను ఇవ్వవలసి ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మీ మొబైల్ నెంబరు ఆధార్ కార్డు తోటి ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. లింక్ లేకుంటే ఈ అప్లికేషన్ సక్సెస్ కాదనే చెప్పాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ సెండ్ ఓటీపీ అని టైప్ చేయగానే మీకు మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఆ ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మీకు మెయిల్ ఉంటే మెయిల్ ఖచ్చితంగా ఇవ్వండి, లేకపోయినట్లే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మెయిల్ ఉన్నట్లయితే ఆ మెయిల్కు ఇక్కడ ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కింద మీరు నెక్స్ట్ అనగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రైనింగ్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ ట్రైనింగ్ డీటెయిల్స్లో ఏముంటాయంటే మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ తాలూకాను మీ స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ స్టేట్ను సెలెక్ట్ చేసుకోగానే మీ జిల్లా వస్తుంది. మీ జిల్లాలో ట్రైనింగ్ సెంటర్ ఉన్నట్లయితే వాటి డీటెయిల్స్ తెలియజేస్తారు, లేనట్లయితే పక్కన దగ్గరలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ల గురించి తెలియజేస్తారు. ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ బ్యాంక్ డీటెయిల్స్లో
మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ను, ఆ బ్రాంచ్ నెంబర్ను, బ్రాంచ్ కోడ్ను, IFSC కోడ్ను అడగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ మూడింటిని ఫిల్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫినిష్ అనే బటన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఈ స్కిల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ డన్ కావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా ఈ PM దక్ష యోజన పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే తిరిగి మీరు ఈ దివ్యాంగ్ రోజ్గార్ సేతుకు సంబంధించి ఉద్యోగ కల్పనకు కూడా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు అన్న వివరాలను మీకు ప్రాక్టికల్గా వివరించడం అనేది జరుగుతుంది. ఇక ఈ వికలాంగులకు సంబంధించి సంక్షేమ పథకాలకు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, బ్యాక్లాగ్ పోస్టులు కానివ్వండి, ఎలాంటి సమాచారం ఉన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా జెన్యూన్ సమాచారాన్ని మీకు చేరవేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.